వాళ్ళ అక్రోట్స్ తోటి మంచి రెసిపీ చూద్దామండి. ఇది ఈస్ట్ అనమాట. ఒక స్పూన్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి, ఆయిల్ వేసి, కొంచెం మరిగే వాటర్ అండి వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇందులో మనం గోధుమ పిండి కలుపుకుంటాం అనమాట. ఇది పక్కన పెట్టేసి 5 minutes వదిలేయాలండి. కొంచెం ఎందుకంటే పొంగినట్టుగా అవుతుందన్నమాట. ఈ ఈస్ట్ మాత్రం మీరు ఫ్రెష్ది తీసుకోండి. అక్రోట్స్ అనమాట ఇవి. అక్రోట్స్ పప్పీ సీడ్స్ అంటే మనం పప్పీ సీడ్స్ అంటే గసగసాలండి. వీటిలో కూడా వేడి నీళ్ళు పోసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఒక కప్పుతో కప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. తీసుకుని మనం ఇందాక ఈస్ట్ వేసి నానపెట్టాం కదా, ఆ వాటర్ ఇందులో పోసేసి కలిపేయాలండి. బాగా మనం ఏంటంటే చపాతీ కన్నా పలచగానే కలుపుకోవాలండి. దీన్ని ఏంటంటే మనం స్టీమ్ మీద ఉడికిస్తాం అనమాట. కొంచెం పలచగానే కలుపుకోండి, ఏమవ్వదు. కొంచెం వాటర్ కూడా ఈ వాటర్ చాలిపోతే కొంచెం పైన ఒక 1-2 స్పూన్స్ వాటర్ పడుతుంది అనమాట. అది కూడా వేయండి. ఇది కలిపేసుకున్న తర్వాత 2 hours పర్మనెంట్ అవ్వాలండి. 2 hours పక్కన పెట్టేసండి. కొంచెం ముందర చేసుకునే ప్రొసీజర్ అనమాట. కానీ పిల్లలకైతే చాలా హెల్తీ అండి. అక్రోట్స్తో ఉంటుంది కదా, ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసుకునే రెసిపీ చాలా బాగుంది. అందుకని నేను చేశాను అనమాట. చాలా చాలా నచ్చింది నాకు. ఇది ఏంటంటే ఒక బౌల్లో వేసేసి 8గా అనమాట వేడిగా ఉన్న చోట పెట్టేసేయండి. బాగా ఉప్పుతుంది అనమాట అంతా అయ్యేటప్పటికి. ఆ ఉప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం అక్రోట్స్ గసగసాలు వేసాం కదండి, వాటిని ఏంటంటే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసేయండి. వాటర్ ఉండకూడదు, మనం ఫిల్ చేసుకోవాలి కదా. ఇందులో మీరు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, ఉప్పు కారం అనమాట. నేను ఏంటంటే ఉప్పు కారం కొత్తిమీర వేసుకున్నాను. మీరు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోండి. వీటిని ఏంటంటే ఆ చపాతీలాగా చేసి అందులో ఫిల్ చేసేసి ఇలా చుట్టూ కొంచెం డిజైన్ చెప్పేస్తే అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. స్టీమ్ మీద అండి ఒక 15 minutes వదిలేసేయండి. లోపలంతా కూడా ఉడికి చాలా చాలా బాగుంటుందండి. మంచి బలం. ఇంకా కొంచెం పేస్ట్ మిగులుతుందనమాట. ఆ పేస్ట్లో ఏం చేస్తారంటే కొంచెం పెరుగు వేసేసుకుని కొత్తిమీర వేసేసుకోవడం అండి. పైన గార్నిష్ చేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం ముందర ప్రిపరేషన్ చేసుకునే రెసిపీ అనమాట. ట్రై చేయండి ఒకసారి.